హాయ్ హలో వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. కార్తీక మాసం వచ్చిందంటే వనభోజనాలు అయితే గుర్తొస్తాయి మనకి. సో ఆదివారం అయితే మేము వనభోజనాలకి అయితే వచ్చామన్నమాట. మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో అయితే వచ్చాము. ముందు అయితే ఖాళీ లేదు మేము వచ్చేసరికి. తర్వాత వాళ్ళు లేచిన తర్వాత మేము కూర్చొని చేస్తున్నాం అనమాట. ఆ లైన్ మాదేనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో మేమందరం ఒక దిక్కునే కూర్చొని చేస్తున్నాం అనమాట. నాకు అక్కడ మెయిన్ ఆ ప్లేస్ నచ్చిందనమాట. చాలా బాగుందండి, కొబ్బరి చెట్లతో చాలా బాగుంది. ఇంకా ప్లేస్ కూడా చాలా విశాలంగా చాలా బాగుందనమాట. ఆడుకోవడానికి కానీ ఇలాంటి భోజనాలు అవి పెట్టడానికి కానీ చాలా బాగుంది. అక్కడ నుంచి భోజనాలు అయిపోయిన తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక లాకర్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అద్దం అయితే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ గాజులతో అయితే నిండిపోయి ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్, పౌడర్లు, క్రీములు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా వేసేస్తున్నాను అనమాట. ఇలాంటిది చేయించుకోవాలండి, చేయించుకుంటే చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక అదే వాషింగ్ చేతులు అవి కడుక్కోవడానికి ఇక్కడ భలే ఉంది ట్యాప్, సింక్. నెక్స్ట్ అద్దంలో చూసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ ఒక ఫోటో తీసి అనుకున్నాను అనమాట. ఇంకా ఫ్యాన్కి వచ్చేసి బల్బులు చూడేసారా ఎలా పెట్టారో, చాలా బాగుంది. ఇంకా వాళ్ళ అబ్బాయిది బైక్ అనమాట. మా అమ్మాయి అయితే ఎక్కిందనమాట. దీనికి వాళ్ళ ఇల్లు చాలా బాగా నచ్చేసింది అనమాట. అందులోనూ వాళ్ళు లైటింగ్స్ అవి ఇవి వేసారనమాట. ఇంకా అట్రాక్ట్గా కనిపించినాయి అనమాట. ఇంకా మాపింగ్ పెట్టడానికి ఫ్లోర్స్కి ఇదొకటి కొన్నారంట. నాకు బాగా నచ్చినాయి అనేది వీడియో తీశానమాట. ఆ వీడియోస్ని మీతో కూడా షేర్ చేసుకున్నాను. సరే కానీ మీరు వనభోజనాలు చేశారా? కార్తీక మాసంలో చేస్తే చాలా మంచిదంట, మీరు కూడా చేసేయండి. బాయ్.